విద్యా సంస్థని ఆపేందుకు ప్రయత్నాలు చేశారని టాక్ నేను విన్నాను. అది ఎంతవరకు నిజం సార్? ఇది యాక్చువల్గా ఒక పెద్ద ప్లానింగ్ ప్రకారంగా చేసి అనుకుంటాండి. దీన్ని నేను బ్రీఫ్ ఇస్తాను మీకు క్లియర్ గా. 24 మార్చ్ ఎగ్జామినేషన్, ఐపీ ఎగ్జామినేషన్ అనుకుంటాను. నేను అవినాష్ బాబు అని మన దగ్గర ఒక స్టూడెంట్ చదువుతున్నాడు. తను ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి రిజల్ట్ ఎలా రాశాను అని అడిగితే చాలా బాగా రాశాను సార్, 98, 97 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పాడు. తనకి మార్క్స్ అనూహ్యంగా చాలా తక్కువ వచ్చినాయి. రిజల్ట్ తర్వాత తను ఒకసారి రీవాల్యుయేషన్ కి రీవెరిఫికేషన్ అప్లై చేసుకుంటాను అని చెప్పి అప్లై చేసినప్పుడు హీ వాజ్ సర్ప్రైజ్ టు లుక్ అట్ హిస్ పేపర్. అది ట్యాంపర్ అయింది అని ఫైండ్ అవుట్ చేశాడు. ఆ క్యాండిడేట్ ని తీసుకుని, ఎవరైతే అవినాష్ తీసుకొని మేము బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వెళ్ళి దెన్ కమిషనర్ గారిని కలవడానికి వెళ్ళామో, తన పేపర్ చూపించిన వెంటనే కమిషనర్ గారికి, కమిషనర్ ఈజ్ ఐఏఎస్ ఆఫీసర్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ అంటారు, సారీ సెక్రటరీ ఈజ్ ఐఏఎస్ ఆఫీసర్. తను ఆ పేపర్ వెరిఫై చేసి తన నోట్ తో చెప్పింది ఇమ్మీడియట్ గా దిస్ ఈస్ స్టాంపర్డ్ అని. పిల్లలు ఎవరైతే మార్క్స్ కోల్పోయారో ఆ స్టూడెంట్స్ కి న్యాయం జరిగేటట్టుగా ఫైట్ చేశాం ఖచ్చితంగా. వాళ్ళకి ఆ లాస్ అయిన మార్క్స్ ని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కలిపి తప్పు జరిగింది అని ఒప్పుకుంది. వాళ్ళ దగ్గర నుంచి కందుకూర్ కి ఒక టీం వచ్చి వెరిఫై చేసుకుని వెళ్ళింది. ఆ ఇన్స్టిట్యూషన్ లో ఏమేమి స్కామ్స్ జరుగుతున్నాయి, ఎలా పర్మిషన్ లేని రేకుల షెడ్ లో పిల్లల్ని పెట్టి ఎలా ఇబ్బంది పెడుతున్నారు, ఎలా టార్చర్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా వెరిఫై చేసి నోట్ డౌన్ చేసుకుని వెళ్ళారు. దాని మీద పాజిటివ్ గా రిజల్ట్ వస్తుందని వెయిట్ చేస్తున్నాను నేను కూడా. కందుకూర్ ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఇటువంటి స్కామ్ జరిగింది అనేది అందరి నోటీస్ లోనూ ఉంది. బహుశా ఈ అకాడమిక్ ఇయర్ గడిచిన లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఐపీ ఎగ్జామినేషన్స్ సెంటర్ ఇవ్వలేదు వాళ్ళకి, సెంటర్ క్యాన్సిల్ చేశారు. నెక్స్ట్ 7 years కింద క్యాన్సిల్ చేసినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వాళ్ళ పర్మిషన్స్ కూడా క్యాన్సిల్ చేస్తారు అనే ఉద్దేశంలో ఉన్నాం మేము. నెవర్దలెస్ ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మేము ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేయవచ్చు.